లైనక్స్ సిస్టమ్ లో హార్డ్ డిస్క్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ హార్డ్ డిస్క్ ని మనం యూజ్ చేసుకోవడానికి మనం ఒక ఫోల్డర్ కి మౌంట్ చేయాలి. అది ఏ విధంగా మౌంట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మౌంట్ కమాండ్ యూజ్ చేసి. ఫర్ సపోజ్ నేను ఒక హార్డ్ డిస్క్ ని లైనక్స్ సిస్టమ్ లో న్యూగా ఇన్సర్ట్ చేశాను. అయితే నేను ఒక ఫోల్డర్ కి మౌంట్ చేయకపోతే ఆ హార్డ్ డిస్క్ నాకు యూజ్ ఉండదు. సో నేనేం చేస్తానంటే ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుంటాను, లేదా లైక్ /temp టెంపరీ ఫోల్డర్ యూజ్ చేసుకుంటాను, లేదా /mnt ఫోల్డర్ కూడా యూజ్ చేసుకుంటాను. డిఫాల్ట్ ఫోల్డర్ లైక్ mount /dev/sda1 or /sdab1 ఇలా మనకి హార్డ్ డిస్క్ నేమ్స్ ఉంటాయి కదా. ఈ హార్డ్ డిస్క్ మౌంట్ పాయింట్ ని నేను /mnt లేదా /temp లేదా మన ఓన్ ఫోల్డర్ లైక్ /our own ఫోల్డర్ నేమ్ కి ఈ హార్డ్ డిస్క్ ని నేను మౌంట్ చేస్తున్నాను. ఈ విధంగా మౌంట్ చేయడం వల్ల నాకు హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాని లేదంటే ఫైల్స్ ని మనం ఈ ఫోల్డర్ లో విజిబుల్ చేయొచ్చు. నేను ఏమన్నా ఆ ఫోల్డర్ లో ఫైల్స్ క్రియేట్ చేశానంటే అవి ఆ హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతున్నట్టు మనకి మీనింగ్. మనకి మౌంట్ లో 2 టైప్స్ ఉంటాయి, లైక్ టెంపరీ మౌంట్ ఉంటాయి, అలానే పర్మనెంట్ మౌంట్ కూడా ఉంటాయి. ఈ 2 మౌంట్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇఫ్ యూ లవ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.